మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. రైతన్న ఎండైనా బానైనా లెక్క చేయకుండా దేశానికి అన్నం పెట్టే దైవం. కానీ పంట పండుతుందో లేదో తెలియని అనిశ్చితి, అకాల వర్షాలు, పడిపోతున్న మార్కెట్ ధరలు వారిని నిరంతరం వేధిస్తూనే ఉంటాయి. ఒక పంట నష్టపోతే రైతు వేరే వారిని ఆశ్రయించక తప్పదు. వడ్డీ వ్యాపారుల అప్పుల భారం వారిని మానసికంగా కృంగదీస్తుంది. రైతు అభివృద్ధికి తమ వంతు సాయంగా ఏపీ ప్రభుత్వం రైతుకు బాసటగా నిలుస్తుంది. అందుకే వారికి సాయంగా త్వరలోనే రైతుల అకౌంట్లో ₹1,00,000 జమ చేయబోతున్నారు. ఏపీలో పంటలు సాగు చేసే కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన దుస్థితిని గుర్తించిన ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యం అర్హులైన కౌలు రైతులకు ₹1,00,000 వరకు రుణం ఇచ్చేందుకు అధికారికంగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ చొరవ ద్వారా కౌలు రైతుల్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసి వారి సాగుకు పెట్టుబడి భరోసా కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇక ఈ రుణ సహాయ పథకాన్ని అమలు చేయడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను కీలక సంస్థలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. PACSల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం వల్ల వారు ప్రైవేట్ అప్పుల భారం నుంచి విముక్తి పొందగలరు. ప్రస్తుతం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల వివరాలు సేకరించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ వివరాల సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇకపోతే ₹1,00,000 వరకు రుణం పొందడానికి కౌలు రైతులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. లబ్ధిదారులు సంబంధిత అధికారుల నుంచి జారీ చేయబడిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. వారు సహకార సంఘం పరిధిలో నివాసం ఉంటూ ఆ సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి. రుణానికి దరఖాస్తు చేసే రైతు కౌలు పత్రంలో చూపించిన సాగు భూమి ఎకరాకు తగ్గకుండా ఉండాలనే నిబంధన ఉంది. అయితే అసైన్డ్ భూములు సాగు చేస్తున్న కౌలు పత్రాలు ఉన్నవారు ఈ రుణానికి అర్హులు కారు. ఇక కొత్త ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ చర్య కేవలం కౌలు రైతులకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక బలమైన ఊతమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కౌలు రైతులు ధైర్యంగా పెట్టుబడి పెట్టి పూర్తి స్థాయిలో పంటలు పండించడానికి ఈ రుణాలు ప్రేరణగా నిలుస్తాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కౌలు రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.